వెల్కమ్ బ్యాక్. సో వచ్చినప్పటికి ఆర్జే విజయర్ని పార్ట్ 2 వీడియో అనమాట. సో దీనికి కంటిన్యూషన్ ఫస్ట్ పార్ట్ 1 వీడియో మన ఛానల్లో ఉంటుంది. లేదంటే వీడియో ఎండ్లో అయితే నేను వీడియోని అయితే పిన్ చేసి పెడతా, లేదంటే డిస్క్రిప్షన్ ఉంటుంది, చెక్ చేయండి. సో ఇంకా మేమైతే ఆర్జేవై కోట్లింగ టెంపుల్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ వచ్చిన తర్వాత అయితే పెద్ద పెద్ద ట్విస్టులు అయితే జరిగినాయి. సో అదంతా కూడా మెయిన్ వీడియోలో ఉంటాయి, అది చూసిన తర్వాత చూడండి. సో ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ట్విస్టులు అన్నీ అయ్యాక కొంచెంసేపు అయితే ఇక్కడ స్టే చేసి కొన్ని పిక్స్ అలాగే కొద్దిగా ఫన్నీగా కొన్ని రీల్స్ షూట్ చేసుకుని, సో ఎలా అయితే కొంచెంసేపు అయితే ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అయితే ఇక్కడ స్టే చేసాము. సో ఆ తర్వాత అయితే మనం అయితే ఒక రాకీ బాయ్ వీడియో అయితే షూట్ చేద్దామని సరదాగా టిక్ టాక్ రీల్ కింద షూట్ చేసాము. తర్వాత అయితే చింటూ బాయ్ కూడా కనిపించాలండి. సో రాకీ బాయ్ లాగా కూర్చుని సముద్రంలో ఎంత అనేసి అడుగుతున్నాడు. సో కామెడీ అంటే నేను ఆ రీల్ షూట్ చేసా, అనుకోకుండా ఈ రీల్ కూడా వచ్చింది. సో ఇంకా అలా తర్వాత అయితే కొద్దిగా ఫ్రంట్ గా అయితే బయలుదేరాం. సో ఇంకా అలా వచ్చిన తర్వాత అయితే ఇక్కడ మంచి వినాయకుడు అయితే ఉన్నాడు. సో అక్కడ అయితే చూసేసి అక్కడ బ్లెస్సింగ్స్ తీసుకుని సో ఇంకా కొద్దిగా ఫ్రంట్ గా అయితే వచ్చాము. సో ఇక్కడ లార్డ్ శివ స్టాచ్యూ అయితే పెద్దది అవుతే ఉంది. ఇక్కడ నేను సిస్టర్ కొన్ని పిక్స్ అయితే దిగమ్మా. సో ఆ పిక్స్ కూడా మీకు ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసా. సో మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవుతే ఇప్పుడు ఫాలో అయిపోయి చూడండి అక్కడ పిక్స్ అవుతాయి. సో ఇంకా అలాగైతే కొంచెంసేపు అయితే ఇక్కడ కూడా స్టే చేసి అలాగా కనిపించిన చోటల్లా కొంచెంసేపు ఆగి అలా పక్కనేమో ఎండ సాగొట్టేసింది. మా వెళ్ళినప్పుడు ఏమీ అనలేదు, కానీ తర్వాత ఎండ అయితే గట్టిగానే ఉంది. సో పక్కనేమో ఫోన్ హీట్ ఎక్కిపోతుంది, పక్కనేమో ఇది అన్ని చాలా దారుణం అయితే అయిపోయింది పరిస్థితి. సో ఇంకా అలా అయితే మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇంకా పుష్కర్ ఘాట్కి అయితే లాస్ట్ గా అయితే ఇంకా కవర్ చేద్దామని చదువు అనుకున్నాం, కానీ అప్పటికే 4 అయితే అయిపోయింది. సో కానీ అప్పటికే ఎండ కూడా చాలా దారుణంగా ఉందండి. మా మింట మధ్యాహ్నం మొత్తం తిరిగేసి ఇంకా 4 లోపల ఇక్కడికి అయితే వచ్చేసాం. సో ఇంకా ఇక్కడికి అయితే వచ్చేసి ఇక్కడ జంధ్యాల వినాయకుడు అయితే ఉన్నాడంట. సో ఆ వినాయకుడిని కూడా చూసేసి ఇంకా మనం అయితే ఇంకా రిటర్న్ బ్యాక్ అయితే అయిపోదాం అనేసి వస్తే ఇక్కడికి అయితే వచ్చేసాం. కానీ నాకు వినాయకుడిని చూసిన తర్వాత ఒకటే డౌట్ వచ్చింది. మా నిమజ్జనంలో చేస్తారని అయితే అర్థం కదా, జస్ట్ సీరియస్ గా తీసుకోవద్దు మావా. సో నాకు డౌట్ వచ్చింది అంతే, కానీ ఏ మాటగా మాట మావా వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ మాత్రం చాలా బాగా చేశారని అయితే అర్థమవుతుంది చూస్తుంటేనే. సో ఇంకా అలా అయితే వినాయకుడి దగ్గర కూడా కొన్ని ఫొటోస్ దిగి సో ఇంకా దసరా సీన్ చేసుకుని సో ఇంకా బాయ్ చెప్పేసి మనం వినాయకుడికి కోటబెల్లి బస్ స్టాండ్ వచ్చేసాం. సో అడావిడిగా వచ్చేసాం, కానీ ఇక్కడ బస్సు రావడానికి ఆల్మోస్ట్ 2 అవర్స్ అయితే ఉంది. ఇంకా సో ఇంకా 2 అవర్స్ కూడా మనం మొబైల్లో ఛార్జింగ్ పక్కన లేదు, అయినా సరే కొంచెంసేపు గేమ్స్ ఆడుకుంటూ సో అలా అయితే ఉన్న తర్వాత ఒక 1.5 అవర్ పైన తర్వాత ఒక బస్సు అయితే వచ్చింది మామ. సో అది కూడా ఇరుగ్గానే ఉంది. సో ఇంకా సగం వరకు నుంచి ఇంకా తర్వాత కూర్చొని సో ఇంకా మా ఊర్లో అయితే దిగిపోయాం మామ. కానీ నాకు డౌట్, ఆర్జీవైలో కోటబెల్లి బస్ స్టాండ్ ఉంటుంది కదా, సో ఆ ప్లేస్ కి ఆ పేరు ఎలా వచ్చిందో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో నేను కూడా తెలుసుకుంటా, గూగుల్ ఉంది, అయినా సరే మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇంకా ఆర్జీవై జర్నీ అయితే ఇలా అవుతాయండి. సో ఇంకా వెళ్ళొస్తా. దట్స్ ఇట్ ఫర్ టుడే. సబ్స్క్రైబ్ మరి మోర్ వీడియో. సో ఇంకా ఉంటా మరి, బాయ్. ఓకే బాయ్.